ఏ ఎక్కడదబ్బా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీటింగు అటు పాత సీఎం కేసీఆర్ సార్ మీటింగు ఒక్కనాడే ఇద్దరు మెయిన్ లీడర్లు జరంతా అటు ఇటుగా ఒక్క పారే మీటింగ్ పెట్టుడుతోటి పబ్లిక్ నజర్ అంతా అటే పోయిందుల్లా గా ముచ్చట్లకు పోదాం గాని ఫస్ట్ అయితే హెడ్ లైన్ చూడండి జరా. కేసీఆర్ పై సీఎం రేవంత్ గరం 10 ఏండ్లు చేసిండ్రట మస్తు ఆగం. పక్కా గెలుస్తదట బీఆర్ఎస్ పబ్లిక్ మెచ్చుతలేరట కాంగ్రెస్. రైతు భరోసా పైసలు విడుదల రేపు పొద్దుగాల పడితే అకౌంట్లా. సైబర్ దొంగలకు బ్యాంకోల సాయం వేల కోట్లు చేసిండ్రు మాయం. అక్షయ తృతీయ సెంటిమెంట్ కానీ కొందామంటే మస్తు రేట్. అన్న జర మిషన్ పంపరాదే ఆనమోగులైంది ఆయంత రాళ్ళు గిట్ల పడేనా అంటే సక్కదనాల చేను తెల్లైతదే. అరే నన్నేం చేయమంటావు కాక వీళ్ళది కోసి పక్కకున్నోళ్ళది ఇడిచిపెట్టి రా వస్తాదే లూకుంటారా నువ్వే చెప్పు. బిడ్డ కాంట ఎన్నడు చాలైతుంది ఏమిల్లుకు పంపుతాండ్రు మన ఒడ్లు. ఏ హామాలోళ్ళు రైలు ఎక్కిండ్రు తీయే బీఆర్కెళ్ళి రావద్దా అనంగానే అవుతుందా జర ఆగరాదు 2 వద్దులు అని ఊర్ల పొంట వరి కోతల గురించి వినబడుతున్న మాటలు. గీసొంటి యాళ్ళ పెట్టుబడి పైకమందబట్టే. రైతు భరోసా మళ్ళీ మలకొచ్చింది. భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో రైతు ఉత్సవాల పేరుతోటి మీటింగ్ పెట్టి 2200 కోట్ల రూపాయలు వేసింది గవర్నమెంట్ 40 లక్షల మందికి. నెల కిందట 70 లక్షల మందికి 3590 కోట్ల రూపాయలు పడ్డాయి. ఇంకో పారి 3210 కోట్లు వేస్తే 9000 కోట్లు అవుతాయి. ఇక రైతులు పండించిన పంటను కొనడమే కాదు పండించిన పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ రోజు దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని. 2 లక్షల రుణమాఫీ ఆడోళ్ళకు ఫ్రీ ఆర్టీసీ బస్సులు కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ. ఇంద్రమ్మ ఇండ్ల ముచ్చట యాద్ చేసి ఇదే టైంలో జగిత్యాలలో మీటింగ్ పెట్టిన కేసీఆర్ సార్ కు సూటి పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 10 ఏళ్ళు మీకు ఇల్లు ఇవ్వలే గాని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 1000 ఎకరాలలో ఆయన గడి నిర్మించుకున్నాడు. జన్వాడలో కొడుకు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. మోయినాబాద్ లో తాటి చెట్టు నిర్మించుకున్నది. శంకర్పల్లిలో ఆయన బిడ్డ నిర్మించుకున్నారు ఫామ్ హౌస్. ఉండడానికి గడిగా ప్రగతి భవన్ కట్టుకున్నాడు. వాస్తు సక్క లేదని సచివాలయాన్ని కట్టుకున్నాడు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట నిలబెట్టి ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే అటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తవి ఊరు మారుస్తవి అంచనాలు మార్చి 1,00,000 కోట్లు దిగమింగుతవి. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకాలు నడుస్తున్న పనులన్నీ యాద్ చేసి మళ్ళా తాపకిన పక్కా మేమే గెలుస్తాము అన్నాడు. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీని ఎట్లొడగొట్టింది చెప్పుకుంటా సవాల్ చేసిండు. 2023లో నిన్ను ఓడగొట్టిన 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన సర్పంచ్ ఎలక్షన్ లో పాతరేసిన మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ లో నీకు గోరి కట్టిన వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్. చూసుకున్నాం కేసీఆర్ నువ్వో నేను వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనా ప్రజా పాలన పాపాల భైరవుడా. ఇక ఇయాలనే గులాబీ కండువా కప్పుకున్న జీవన్ రెడ్డి సార్ మీద కూడా మాట్లాడిండు. ఎన్టీఆర్ ను వెన్ను పోటు పడిచిన నిన్ను నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా? పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా? మిత్రులారా, ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సాగు కోరుకున్నాడంట. ఇంతకంటే ఉదాహరణ ఇంకేమన్నా ఉందా? ఏమంట పవర్ చేట్లకెళ్ళి పోయిందో పెద్ద మనిషి నిమ్మలం చేసుకొని ఆరాంసే ఫామ్ హౌస్లు ఉంటాండుల్లా. పబ్లిక్లకు వచ్చుడు లేదు, పల్లెత్తు పలుకు లేదు. తెలంగాణలో ఏం జరిగినా జరుగుతున్నా గప్చుప్.
ఆఖరికి ప్రధాన ప్రతిపక్షం లీడర్గా అసెంబ్లీకి వస్తలేడు, అటు ఎమ్మెల్యేని చేసిన గజ్వెల్కు గిన్న పోతలేడు. ఏం తక్కువ 2.5 ఏండ్లకెంచి ఇట్లనే చేసి ఇవాళ బయటికి వచ్చిండిగా. ఏడికొచ్చిండు, ఏం చేసిండు, ఏం చెప్పిండు, ఏం చేస్తామన్నాడో తెలుసుకోవాలంటే చలో జగిత్యాల. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడ హెలికాప్టర్ ఎక్కి మీదికెళ్ళి అంతా చూసుకుంటా జగిత్యాలలో దిగిండు కేసీఆర్ సారు. ఈడిట్లా ఎదుర్కొన్నాక పాత కరీంనగర్ జిల్లా కార్ లీడర్లతో మీటింగ్ నడిచింది పార్టీ ఆఫీస్ లా. ఇదైనాక ఒక కాలేజ్ లో పబ్లిక్ మీటింగ్. షానొద్దుల తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుల వారు పబ్లిక్ లకు వచ్చుతోటి కార్యకర్తల ఆనందం అలుగులు వారిందనుకో రాదుండ్రి. ఫోటోలు దిగేతానికి వీడియోలు గుంజేతానికి పోటీలు పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కటిప్ చెప్పిన సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సార్ మెడల గులాబీ కండువా కప్పి కావులిచ్చుకున్నాడు. అప్పట్లో 2 మాటల కేసీఆర్ సార్ మీద పోటీ చేసిన ముచ్చటే యాద్ చేసిండు. కేసీఆర్ గారు జగిత్యాల పట్టణానికి వస్తుందని చెప్పని ఏదైతే 2 ఎకరాలు కూడా మేము ఇస్తామని చెప్పని మళ్ళీ ప్రకటన చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. 10 ఏళ్ళు తెలంగాణను మస్తు డెవలప్ చేసిండు, మళ్ళా గసొంటి ఏలువాడి కావాలి అన్నాడు. ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీడ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీడ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న భావంతో ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క చైత్ర యాత్ర ఇదే జగిత్యాల గడ్డ నుండి ఇదే కేంద్రానికి వెళ్ళి వారు పిలిపిస్తున్నారని చెప్పంటున్నారు. ఇలా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయడం, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా ఏదైతుందో నెలగో వారు ఏర్పాటు చేసుకొని ఇక కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే సప్పట్లు లొల్లి సీఎం సీఎం అనుకుంటా జోరుగా నినాదాలు చేసిండ్రు. ఇద్దరం ఏరే పార్టీలు ఉన్నా మంచి దోస్తులమని ఎన్నో ఇళ్ళ పెట్టిండు సారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇక రాజకీయాల గురించి మాట్లాడుకుంటా ఫస్ట్ ఈ మాట అన్నాడు పెద్ద మనిషి. పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. మరి విధవారు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చత్తడా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తెలుగు చేస్తుంది, ఏలువాడి ఆగమాగముందని ఎన్నో ఇళ్ళ పెట్టిండు. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? లాగులు వలిగేదాకా చంపాలే. నాశనం అయిపోయింది అన్న, చెడగొట్టుకున్నాం. మా చెప్పుతో మేమే కొట్టుకుంటాం. ఓటును వాళ్ళు కాకి పెడదామంటే కంకెడి లేవు, పిట్టకి పెడదామంటే పిడికెడి లేవు. ఇవాళ రైతు భరోసా మళ్ళీ వేసింది కదా గవర్నమెంట్. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ గెలవంగానే హైడ్రా పని పడుతుందట పక్క. హైదరాబాద్ లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్ లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక హైడ్రా అని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇంతకు స్టేజ్ మీద బావబామ్మర్తులు అగుపడతలేరని చూస్తున్నారా? కాళేశ్వరం కేసు గురించి లాయర్లతో మాట్లాడటానికి హరీష్ రావు సార్ ఢిల్లీకి పోతే పానం మంచిగా లేక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాలేదట. మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే, దాన్ని ఎవడు ఆపలేడు. పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఈ జగిత్యాల జైత్ర యాత్రనే మళ్ళీ మన రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ ఏ సీఎం ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి పైసా పబ్లిక్ కట్టిన పన్నులకెంచే. అంతేగాని ఏ లీడర్ గినా ఏ కాన కూడా జేబులోకి వెళ్ళి పెట్టుకోరబ్బా. ఆష్టమైతే ఆ పద్దులకెంచే కమిషనో పర్సంటేజో కొట్టేస్తారు. కానీ ఎవరు ఏది కట్టినా ఏది పెట్టినా ఏది చాలు చేసినా అదంతా పబ్లిక్దే అన్నట్టు. మరి 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే చూస్తుండగానే పిల్లర్లు దస్కి పెద్ద పరేషాన్ల పడే. ఏ గాళ్ళు కట్టింది ఖరాబ్ అయితే మనకెందుకని ఇరిగేసుకొని ఉంటే అవుతుందా? అగో గందుకే దాన్ని సగబెట్టే కార్యం మును మీదకొచ్చింది. భూపాలపల్లి జిల్లాల కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి పెద్ద పూజలు చేసిండ్రు సీఎం రేవంత్ రెడ్డి సారు, 5 మంత్రులు, ఎంపీ వంశీ సారు. దేవుణ్ణి నిండారా గొలుచుకున్నాక అందరికి లడ్డు మహాప్రసాదం ఇచ్చిండ్రు. అట్లనే 198 కోట్ల రూపాయలతోటి గుడి డెవలప్మెంట్ పనులు చాలైనాయి. కొత్త బస్ స్టేషన్ కూడా రాబోతుంది, భక్తులు బగ్గొస్తారు కాబట్టి. ఆడ పని చూసుకొని గాలి మోటార్ ఎక్కి సీదా మేడిగడ్డ దగ్గర పట్ల దిగి కారేసుకొని బ్యారేజ్ మీదకెళ్లి చిన్నగా వచ్చిరు అంతా కనిపెట్టుకుంటా. 20, 21, 22 పిల్లల కాడ డ్యామేజ్ అయింది కాబట్టి అవి చూడనీకి కిందికి దిగిండ్రిగా. 2.5 ఏళ్ల కిందట పర్యలు వాచింది కదా అగో గా మరమ్మతులు అన్నట్టు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్, సీనియర్ ఆఫీసర్లు పెద్ద ఇంజనీర్ల సలాల మీదకెళ్లి రిపేర్లు చేస్తున్నారు. లోపలికెళ్లి తీసిన మట్టిని ల్యాబ్కు పంపి పరీక్షలు చేసినాక అసలు ఏమైంది, ఎట్లయితే బ్యారేజ్ నిలబడేది తెలుస్తుందట. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు
ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. అప్పట్లెక్కన మాత్రం చేయొద్దు, ఏ పని చేసినా రూల్స్ ప్రకారం పోవాలి. ఆనకాలంలో వరదలు వచ్చే లోపట్నే పనులు చేయాలని ఆర్డర్ వేసిండు సీఎం సారు. ఇదంతా చూసినాక వీళ్ళతోటి మాట్లాడినాక మీటింగ్ పెట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే. 48 గంటల్లో సిబిఐ విచారణకు ఆదేశం ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండిపోయింది? ఒక నెల ముందు మేము డేట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడికి రావడానికి పెట్టుకుంటే బండారం బయటపడుతుంది. ఇదే రోజు రాజకీయ మీటింగ్ వాళ్ళ పక్కన పెట్టుకున్నారు. ఈ రోజు విచారణకు ఆదేశిస్తారేమో అని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు. ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ప్రముఖులను పట్టుకొని ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి అవినీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిండు. బ్రహ్మాండం బదలైతుంది. ఇక జీవన్ రెడ్డి గారు వచ్చారు, మాకు జీవంటోన్ దొరికింది, ఇంకా మా కండలు పెరుగుతాయి, మేము అధికారంలోకి వస్తాం అని ప్రగల్భాలు పలుకుతే అంత పెద్ద జీవంటోన్ మీకు దొరుకుతున్నప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? ప్రాజెక్టును అన్ని రకాలుగా రిపేర్స్ చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకుంటాం. ఇందులో దోషులందరినీ కూడా శిక్షించడానికి అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళ్తాము. దగ్గరోళ్ళ ఇంట్లో పెండ్లో పేరంటము అయితే అంటే ఓ పనసతిగా ఇంత బంగారం పెట్టుడు మన కాడ ఓ మర్యాద. రేపు మన ఇంటికాడ కార్యం అయితే మళ్ళా మనది మనకు ఒప్ప చెప్తారు. అయితే మనకు వాళ్ళు పెట్టినాడు తులం 70,000 ఉంటే ఇవాళ మన వాళ్ళకు పెట్టాలంటే 1,50,000 దాటే. ఇక ఎట్లుంటుంది చెప్పుండ్రి. అబ్బా ఎంత పనాయరా అని పానమంతా మెరమెర అనిపిస్తుంది కదా. సరే, ఇప్పటి వార్త ఏందంటే ఇటు చూస్తే సెంటిమెంటు, అటు చూస్తే మస్తు రేటు. అక్షయ తృతీయ పూట గుణాలే కాబట్టి కొన్నమన్నట్టే నడిచిందుల్లా. బంగారం దుక్నాల్లా మంది బగ్గనే అగువడ్డా, పట్టుకుపోయింది తక్కువ, పైసలు ఇచ్చింది ఎక్కువ. నిరుడు గీ టైంలా 98,000 తులం, ఇప్పుడు 1,50,000 దాటేయిగా. గిట్ల సగానికి సగం పెరిగినాక ఏం కొంటారు చెప్పుండ్రి. మా పెళ్ళప్పుడైతే 3,000, 6,000 తర్వాత నుంచి పెరుగుతా వచ్చినాయి. ఇన్వెస్ట్మెంట్ గా ఉంటదని తీసుకుంటున్నాము, ప్లస్ పిల్లలకి యూజ్ అవుతుందని తీసుకుంటున్నాము. కానీ అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంటికస్తదని మనోళ్లకు ఓ నమ్మికాయే. తులం కొందామని పోయినోళ్ళు అర్ధ తులమో, పావు తులమో, మాసమో కొన్నరటు ఈ రేట్లు చేయబట్టికే 2 days ముందే వచ్చి చూశాను. చూసి ఒకటి పక్కకు పెట్టుకొని వెళ్ళాను. ఈ రోజు తీసుకోవాలనేసి వచ్చి చూస్తున్నాను. 15 years నుంచి తీసుకుంటున్నాను అక్షయ తృతీయకి. బంగారం రేట్ అయితే కొనలేనట్లే ఉంది. ఫస్ట్ టైం ఇయర్ అక్షయ తృతీయ రోజు ఇయర్ వచ్చాను లక్కీగా. ఈడ ఇంకో ముచ్చటగిన చెప్పుకోవాలి. మొన్న తులం 1,80,000 దానిక పోతే ఇక 2 లక్షలు కూడా అయ్యేటట్టుంది అనుకున్నారంతా. కానీ ఇంత ఓ 30,000 దిగేటోరకు ఇంత మళ్ళ పెరిగితే ఎట్లా అని ఇప్పుడు కొనేసుకుందే నయం అనుకుంటురట. పెండ్లీలకు పేరంటాలకు పెట్టకుంటే ఎల్లదాయే. గందుకే ఎక్కువ పైకం పెట్టి తక్కువైనా గొంట పోతాన్రు. కానీ దుక్నాల ఓనర్లకేం ఫరాక్ లేదబ్బా. మాల్వోవుడు తగ్గిన పైకమొచ్చుడు పెరిగింది కదా మరి. దేశంలో సీనియర్ లీడర్ అంటే ఆంధ్ర చంద్రబాబు సారే కావచ్చుల్లా. 48 ఏళ్ల కిందటనే ఎమ్మెల్యే, అటెనక మంత్రి, అదైనాక అఖండ ఆంధ్రప్రదేశ్కు 2 మాటల ముఖ్యమంత్రి. ఏరు పడ్డాక ఏపీకి 2వ పారి సీఎంగా ఏలబట్టే. ఈడ సైకిల్ చక్రం తిప్పినట్టే ఢిల్లీలో కూడా తిప్పుతుండోల్లో. సందు దొరికితే చాలబ్బా, హైదరాబాద్ను డెవలప్ చేసింది నేనే, సైబరాబాద్ సిటీ కట్టింది నేనే అని ఓ చిన్నగా చెప్పుకోడు. ఇక అమరావతి కూడా కట్టేసినా అంటే నేనే అని ఇంకెన్ని మాటలు చెప్పుకుంటాడో పో. ఇప్పుడు గా సార్ను దేనికి యాద్ చేస్తున్నామంటే ఇంత మర్యాదతోటి ఆల్మొగలు వడ్డిస్తుంటే తినకున్నా కడుపు నిండొచ్చు మనోళ్లకు. సీఎం చంద్రబాబు సారు ఇంటామతోటి వచ్చి నాష్ట పెట్టినాక కౌంటర్ కార్డ్కి వచ్చి నోట్ ఇచ్చిండు, మాకు 2 టోకన్లు కొట్టాని. ఫ్రీ ఏం లేదు, అన్ని వాటిలో ఫ్రీ కదా, అన్ని ఫ్రీ ఈరోజు. ఓకే, 2 క్యాంటీన్లు, 2 టోకన్లు. ఇవాళ అందరికి ఫ్రీ సారు, పైసలు వద్దు అన్నాడు. ఎందుకో చెప్తాం గానీ గిట్టు చూడండి, మంచిగా లైన్ కట్టిండ్రు ప్లేట్లు పట్టుకొని. అక్కకు తెలియనట్టున్నది చంద్రాన్ని ఎక్కువ తక్కువ తినడని. నచ్చినవి పెట్టించుకొని ఇక ఈడికొచ్చి 4 ముచ్చట పెట్టుకుంటా తినబట్టిండ్రు. నా ఏలువాడు ఎట్లున్నది, పథకాలు మంచిగా పనిచేస్తున్నాయా, మన గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారని ఎన్నో ఏళ్ళ పెట్టిండు తినేటోళ్ళతోటి. గ్యాస్ కూడా వస్తుంది కదా, గ్యాస్ వస్తా ఉందా? బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా, ఎక్కడ తిరుగుతున్నావా?
విజయవాడలో అన్న క్యాంటీన్ కి వచ్చి ఇట్లా వడ్డించి ఇట్లా కలిసి తినడానికి ఒక లెక్క ఉందో. ఇవాళ బాబు గారి బర్త్డే. నా పెన్మిటి పేరు మీద ఆంధ్రాలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్లలో అన్నదానం చేయండి. ఇవాళ ఖర్చంతా నేనే పెట్టుకుంటా అని ముంగటికి వచ్చింది భువనేశ్వరి మేడము. భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. సార్కి ఇప్పుడు 76 ఏళ్ళైనా 26 ఏళ్ళ పిల్లగాని లెక్కనే తయ్యు నాడతాడు. అయితే సార్ మాట్లాడుతుంటే కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఈ ప్రభుత్వం సక్సెస్ కావాలి. ఎండ కొషపడలేదో ఏమో ఎమ్మటే పక్కకు తీసుకుపోయిండ్రు. బాబు గారి బర్త్డే పండుగను కేకులు కోసి పండ్లు పొలాలు వంచి అన్నదానాలు చేసి తీరొక తీరు అభిమానం చూపించుకుంటా రాష్ట్రం అంతా జోరుగా చేసిర్రు తెలుగు తమ్ముళ్ళు. తిరుపతి ఎంకన్నకు 760 కొబ్బరికాయలు కొట్టిండ్రు ఫ్యాన్స్. జగన్ సార్ కూడా హ్యాపీ బర్త్డే చెప్పిండు సోషల్ మీడియాలో. ఏ మన దగ్గరన్నా ఏమన్నా తేడా వస్తుందేమో గాని బ్యాంకుల పైసా కూడా తేడా రాదు. గంత కరెక్ట్గా ఉంటారు. అరే చెక్కు మీద ఒక్క అక్షరం తప్పు పోయినా ₹1 కూడా ఇయ్యరు. మళ్ళా నా భార్య అకౌంట్ అన్నా దోస్తు ఖాతా అని చెప్పినా వాళ్ళనే రమ్మంటారు. రూల్స్ మస్తు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. బ్యాంకుల మీద పబ్లిక్ కూడా గంత నమ్మిక. కానీ ఇది రూపాయికి ఒక దిక్కే, ఇంకో దిక్కే ఏం నడుస్తుందంటే దొంగలకు తాళం చేయి ఇచ్చిన గజ దొంగలు వీళ్ళంతా. ఎవలనుకుంటున్నారు? మన అకౌంట్లు కాపాడే ఉత్తమ బ్యాంక్ ఉద్యోగులు. సైబర్ దొంగలు కొట్టేసిన సొమ్ము మ్యూల్ అకౌంట్లకు మలిపి అటుకెళ్లి బయట దేశాలకు పంపిండ్రట. ఇది ఒక వ్యక్తి పేరు మీద దాన్ని ఓపెన్ చేసి లేదా ఒక కంపెనీ పేరు మీద ఓపెన్ చేసి దాని ఆపరేషన్ వేరే వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. అలాంటి వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటాము. గదన్నట్టు పబ్లిక్ పేరు మీద ఉంటది. దాని ఏటీఎం చెక్ బుక్లు వీళ్ళ చేతులు ఉంటాయి. ఆఫర్ల డిస్కౌంట్లని పెట్టుబడులని డిజిటల్ అరెస్ట్ అని మన తాన గుంజిన సొమ్మును సైబర్ దొంగల ఖాతాలకు పోయేటట్టు మల్పింది ఈ పని మంతులే. కరెంట్ అకౌంట్స్ నుంచి బ్యాంక్ ఆఫీషియల్స్ ద్వారా ఈ మ్యూల్ అకౌంట్ ద్వారా వీళ్ళంతా విదేశానికి ఈ అమౌంట్ తరలిపోతుంది. మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, అకౌంట్ సప్లయర్స్ 350 సైబర్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినట్లు తెలిసింది. దాదాపు 150 crores దాకా చీటింగ్ జరిగింది ఈ అకౌంట్స్ వల్ల కూడా తెలిసింది. 850 కేసులల్లా 150 కోట్లు కొట్టేసిండ్రట. ఈ సైబర్ నేరాలల్లా బ్యాంకుల మీద డౌట్ వచ్చి 9 రాష్ట్రాలు వారం రోజులు 16 టీములు కలిసి ఏ బ్యాంక్ అకౌంట్లకు వెళ్లి పైకం ఎటు పోయినాయో చెకింగ్ చేస్తే వీళ్ళు బయటపడ్డారు. మొత్తం 52 మందిని అరెస్ట్ చేస్తే అందులో 32 మంది బ్యాంక్ ఆఫీసర్లే. మన తెలంగాణకెళ్ళి కూడా ఉన్నారు. ఈ ఇంట్లో దాస్తే కొట్టేస్తారని బ్యాంకులు వేస్తే ఉత్తమ ఆఫీసర్లు సైబర్ దొంగలతోటే చేతులు కలపబట్టిరి. దొంగలు ఊర్లు వంచుకున్నట్టే ఉన్నది పోన్రి. ఆదివాసీలు గిరిజనులు ఎక్కువ పోడి వ్యవసాయం చేస్తుంటారు. అడవులు సాగు చేసి పంటలు పండించి బతుకుతున్నారు. నిన్ని అలా కాదు, ఏండ్ల సంధి నడుస్తుంది. కానీ దున్నుకాలు అయినాడు సప్పుడు ఉండదు, సాగు చేసేటప్పుడు సప్పుడు ఉండదు. పంట పండినాక ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అడ్డం పడేది. ఈ అడవి భూములు మీరెట్లా పండిస్తారని. అప్పట్లో గట్ల జరిగిన ఓ పోరాటం గురించే గీ వార్త. 45 ఏండ్ల కిందట పోడు భూముల కోసం కొట్లాడి పోలీస్ కాల్పుల జీవిడిచిన ఇంద్రవెల్లి అమరులను నిండార దలుసుకున్నారు ఆదివాసీలు. వాళ్ళ పద్ధతుల ప్రకారం పూజలు చేసిండ్రు. ఎమ్మెల్యేలు వెడమ బొజ్జసారు, కోవా లక్ష్మీ మేడం, మాజీ మావోయిస్టు చంద్రన్న కూడా వచ్చిండ్రు. జల్ జంగల్ జమీన్ కోసం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలా మీటింగ్ పెడితే పర్మిషన్ లేదని పోలీసులు తుపాకులు వేలిస్తే తూటాలు దాకి 100 మంది అమరులైన ఉత్త 13 మందే అని లెక్క రాసిండ్రట. గా లడాయి ఎల్లకాలం యాదికుండాలని ఈ స్తూపం గట్టి 17 ఏప్రిల్ 20 నాడు తలుసుకుంటాన్రు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1,20,00,000 ఖర్చు పెట్టి చుట్టూరా ఇంత ముద్దుగా చేసిండ్రు. అట్లనే ఆదివాసీలకు మస్తు ఆసరైతున్న మనకచ్చిండు ఎమ్మెల్యే సారు. ఆ కుటుంబాలకి ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఇంద్రం ఇల్లు, ఇవే కాకుండా వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రతి కుటుంబానికి 10 లక్షలు చొప్పున రుణాలు కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళకి కావాల్సిన ట్రాక్టరా ఇంకేది వగైరా వగైరా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇవ్వడం అనేది జరిగింది. ఇంద్రవెల్లి అమరులను తలుసుకునుడు మంచిగానే
ఉన్నది గాని ఇన్నేండ్లైనా సవలతులు లేని ఆదివాసి గూడాలు బొచ్చెడున్నాయి. గా పనులు కూడా సగబెట్టుండ్రి సార్లు జరా. పొద్దుగాల పోతే పొద్దుముకి రమ్మంటారు, పొద్దుముకి పోతే రేపు రమ్మంటారు. ఏళ్ళుండిరా ఆనం తర్వాత రా అని కాళ్ళకు చెప్పులు అరిగేదాకా తిప్పుతూనే ఉంటారు. ఇక యాస్టకొచ్చి ఏందని గట్టిగా అడిగితే గప్పుడు బయట పడుతుంది అస్సలు కథ. ఇంతో అంతో పైకం చేతిలో పెడితే తప్ప పని నడవదని చెప్తారు సాఫ్ సీదా. తప్పదనుకుంటే కొందరు ఇస్తారు. అయితే లంచం అంటే పైసలు ఇస్తారు, ఇల్వగల్ల గిఫ్టులు ఇస్తారు. బాదం గుమ్మరిచ్చుడేంది అంటారా? ఇదో తీరు నిరసన. एक साल से मैडम जो है मुझे परेशान करके रखी है. मेरा फाइल इनको बिल्कुल मिल नहीं रहा है. कहाँ रखी इनको याद नहीं है. चक्कर लगा लगा के थक गया से ऑफिस का. గీ అన్న పేరు తరుణ్ కుమార్. ఛత్తీస్గఢ్ లో హౌసింగ్ బోర్డ్ కెళ్ళి ఓ ఫ్లాట్ కొన్నాడట. గది ఈయన పేరు మీద మారవాలని దరఖాస్తు పెడితే ఫైల్ దొరకలేదు అంటుందట మేడం. ఏడాది సంధి 50 మాటల తిరిగినా గదే ముచ్చట చెప్పే వరకు యాస్టకొచ్చి గీ పనిచేసిండన్నట్టు. ఓ అర్ధకిల బాదం పప్పు మేడం టేబుల్ మీద గుమ్మరిచ్చి ఇవి తినుకుంటా దేవులాడుండ్రి, ఏడవెట్టి మరిచిపోయినరో గుర్తుకొస్తది, గప్పుడు ఫోన్ చేయిండ్రు అని వెళ్ళిపోయిండు. పబ్లిక్ కు పనులు చేయాలంటే గింత లాపరువున్నది కొన్ని సర్కార్ ఆఫీసులల్లా. లంచం అడిగితే ఆయంత ఏసీ బోలకు చెప్తాడని ఫైల్ దొరకలేదని తిప్పిండ్రో ఏమో మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్ మారు వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.